నమస్కారం, లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాతృ నమః. మనం నిత్య జీవితంలో తెలుసుకోవాల్సిన కొన్ని సత్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవుని గుడికి వెళ్తే తప్పకుండా ఏదో ఒకటి ఆ భగవంతుడికి సమర్పించడానికి తీసుకువెళ్ళాలి. గుడిలో విగ్రహం ఎదురుగా ఉండకూడదు, పక్కకు ఉండి నమస్కరించాలి. దేవాలయంలో ఎక్కువ మాట్లాడకూడదు. శివాలయం అయితే శివునికి నందికి మధ్యలో నడవకూడదు. పూజ చేశాక గుడిలో కొద్దిసేపు కూర్చోవాలి. ముఖ్యంగా మన మనస్సును గుడిలో ఉన్నప్పుడు, దేవుడికి పూజ చేస్తున్నప్పుడు నిర్మలంగా ఉంచుకోవాలి. గణపతికి తులసి దళాలతో పూజ చేయకూడదు. తలకు నూనె రాసుకొని ఆ నూనె జిడ్డును పాదాలకు రాసుకోకూడదు. ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళడం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు కాబట్టి ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు. ఆఫ్ చేసిన గ్యాస్ స్టవ్ పై ఎటువంటి పాత్రలను పెట్టకూడదు. గట్టిగా అరిచి మాట్లాడే వ్యక్తులపై రాహు యొక్క చెడు ప్రభావం ఉంటుంది కనుక తెలుసుకొని మసులుకోగలరు. గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు గంట కొట్టేవారి కోరికలు ఆ భగవంతుడు నెరవేర్చాడు. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.